Hi, good morning all of you. సో లాస్ట్ క్లాస్ మనం నెంబర్ సిస్టమ్ మీద డిఫరెంట్ డివిజిబిలిటీ రూల్స్ చూసాం కదా. అదేవిధంగా ప్రాపర్టీస్ చూసాం నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి. సో ఈ క్లాస్లో ఏంటి అంటే అదే డివిజిబిలిటీ రూల్స్ సమ్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి ఎలా ఉంటాయో చూద్దాం. సో డివిజిబిలిటీ రూల్స్ ఫర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. So algebraic equations are expressions. So చూడండి ఫస్ట్ let us take a plus b whole power n or a power n plus b power n తీసుకుందాం. ఫస్ట్ వన్, సో a power n plus b power n is divisible by a plus b when n is odd. ఇక్కడ చూడండి a power n plus b power n is divisible by a plus b when n is odd. అంటే ఇక్కడ n వాల్యూ అనేది ఆడ్ అయినప్పుడు మాత్రమే మనకి దీంతో a plus bతో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్. ఇక్కడ n వాల్యూ ఎంత? 3 అంటే ఏమని? ఆడ్. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బీ స్క్వేర్గా నోట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వెన్ ఎన్ ఈజ్ ఆడ్. సో దీనికి ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ a power n minus b power n is always divisible by a minus b whether n is odd or even. So a power n minus b power n is always divisible by a minus b. సో a మైనస్ bతో డివిజిబుల్ అవుతుంది. అది n వాల్యూ అనేది ఈవెన్ వాల్యూ అయినా కావచ్చు, ఆడ్ వాల్యూ అయినా కావచ్చు. సో దాంతో అయితే డివిజిబుల్ అవుతుంది అన్నమాట a మైనస్ bతో. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాపర్టీ అదే a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a plus b when n is ఈవెన్ అయితే మాత్రమే. సో a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వెన్ n ఈజ్ ఈవెన్. సో n వాల్యూ ఈవెన్ అయినప్పుడు మాత్రమే ఇది డివిజిబుల్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ తీసుకుందాం. ఇక్కడ 2 అనేది ఏమని? ఈవెన్ నెంబర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఉన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్. సో ఇక్కడ నాకు ఏ ప్లస్ బి అనేది ఉందా? ఎగ్జిస్ట్ అయింది. సో కాబట్టి సో ఇది డివిజిబుల్ బై ఎన్ వెన్ ఎన్ ఈజ్ ఈవెన్. సో అదన్నమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి అన్నాం. అదే ఏ పవర్ ఎన్ ప్లస్ బీ పవర్ ఎన్ అనేది ఇన్ కేస్ ఏ మైనస్ బీతో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. So a power n plus b power n is never divisible by a minus b where n is even or odd. అంటే a power n plus b power n అనేది ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి. ఏ మైనస్ బితో డివిజిబుల్ కాదు. అది ఎన్ వాల్యూ ఈవెన్ వాల్యూ కావచ్చు, ఆడ్ వాల్యూ కావచ్చు. సో దాంతో అయితే మనకు అది డివిజిబుల్ కాదన్నమాట. ఓకే, అలా క్లియర్. సో ఇక్కడ చూడండి, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి వెన్ ఎన్ ఈజ్ ఆడ్ వాల్యూ అయినప్పుడు మాత్రం మనకు అది డివిజిబుల్ అవుతుందన్నమాట. ఓకే, అదేవిధంగా ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ అనేది ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ మైనస్ బి.
అది n వాల్యూ ఆడ్ అయినా కానీ ఈవెన్ అయినా కానీ. అదే a పవర్ n మైనస్ b పవర్ n ఈజ్ డివిజిబుల్ బై a ప్లస్ b వెన్ n ఈజ్ ఈవెన్ అయినప్పుడు మాత్రమే. అదే a పవర్ n ప్లస్ b పవర్ n ఈజ్ నెవర్ డివిజిబుల్ బై a మైనస్ b వెదర్ n ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, సో ఇవన్నీ అన్నమాట డివిజిబుల్ రూల్స్ ఫర్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు. సో అదే నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ మనకి ఏదైనా కాంపోజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది? ప్రైమ్ నెంబర్ కాకుండా దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. సో అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు దానికి మనం ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం? ఓకే, అది చూద్దాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ కాంపోజిట్ నెంబర్. సో ఈ యొక్క కాంపోజిట్ నెంబరు ఏదైతే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోజిట్ నెంబర్ ఇచ్చారనుకుందాం. సో దాన్ని మనం ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇచ్చిన కాంపోజిట్ నెంబర్కి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ అనేటివి అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చే విధంగా దానికి ఏం చేస్తాం, ఫ్యాక్టర్స్ అనేది డిటర్మైన్ చేసుకుంటాం. సో ఆ యొక్క ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయో ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయో ఐడెంటిఫై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 8 అనే నెంబర్ తీసుకుందాం. 8 అనే నెంబర్ తీసుకుందాం. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ సో 2 2 4 4 2 8. సో ఈ విధంగా నోట్ చేసుకోవచ్చు. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 2 2 అనేది అంటే ప్రైమ్ నెంబర్ కదా నేను చెప్పింది. సో కాబట్టి 2 మాత్రం వస్తుందన్నమాట. అదేవిధంగా 9 తీసుకున్నాం అనుకోండి. సో దీనికి 3 3 9 అంటే దీని ఫ్యాక్టర్స్ ఏవంటే 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి అట్లా. సో లెటస్ టేక్ సో ప్రైమ్ నెంబర్స్. లెటస్ టేక్ ప్రైమ్ నెంబర్స్ ఏమనుకుందామంటే మనం P1 P2 P3 అనుకుందాం. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే మనకి ఇచ్చిన కాంపోజిట్ నెంబర్ అనేది అప్పుడు మనకి ఏమవుతుందంటే దాని యొక్క ప్రైమ్ నెంబర్ పవర్లో సంథింగ్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రైమ్ నెంబర్స్కి సమ్ పవర్స్ తీసుకుందాం. దీని పవర్ ఏమో λ1, దీని పవర్ ఏమో λ2, దీని పవర్ ఏమో λ3 ఇలా అనుకుందాం. సో అండ్ సో వన్ అప్ టు సమ్ n వాల్యూస్ ఉంటాయి అనుకుందాం. సో అయితే దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి అని ఎలా కనుక్కుంటామంటే ఇప్పుడు టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఒక ఫార్ములా రాస్తాను, దాన్ని ఫాలో అవుతాం అన్నమాట. అంటే ఎట్లా అంటే 1 ప్లస్ λ1 ఇంటూ 1 ప్లస్ λ2 ఇంటూ 1 ప్లస్ λ3. ఇక్కడ λ1 λ2 λ3 అంటే ఏంటంటే మనం తీసుకునే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ λ1 λ2 అనేది ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్. ఓకే, పవర్స్. సో ఇప్పుడు చూడండి 8 అనే నెంబర్ తీసుకుందాం. ఆ 8కి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి డిటర్మైన్ చేద్దాం. సో ఫస్ట్ 8 అనుకుంటే దీన్ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అప్పుడు నాకు λ1 వాల్యూ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఫ్యాక్టరే ఉంది దీనికి. 8ని ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా నోట్ చేసుకోవచ్చు అంటే 1 ప్రైమ్ నెంబర్గా నోట్ చేసుకోవచ్చు, అది 2. సో దాని యొక్క పవర్ ఎంత ఉంది అంటే 3 ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు P1 వాల్యూ వచ్చేసి 2, λ1 వాల్యూ వచ్చి 3. సో అప్పుడు నాకు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయంటే దీనికి, సో దాని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈక్వల్ టు సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అప్పుడు దానికి 1 ప్లస్ λ1 అంటే 1 ప్లస్ λ1 వాల్యూ 3 అంటే ఎన్ని అయినాయి 4. అంటే 8కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే మనకు 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో జనరల్గా 8కి 4 ఫ్యాక్టర్స్ అని చెప్పాం. ఏవే ఫ్యాక్టర్స్ వస్తాయంటే చూద్దాం.
సో 8 1 జార్ 8, 2 4 జార్ 8. ఓకే, సో 1 2 3 4 అంటే 8 ఫ్యాక్టర్స్ ఏవే వస్తాయి అంటే ఇక్కడ మనకు 1, 2, 4, 8. సో అదన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ ఏ క్లియర్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ఏదైనా నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 36 తీసుకుందాం. 36. లెట్ us టేక్ అనదర్ నెంబర్ 36. సో ఈ 36కి ఫ్యాక్టర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఎలా చేస్తామంటే దీన్ని ఫస్ట్ 2తో 2 1 జార్ 2, 2 8 జార్ 16, 2 9 జార్ 18, 3 3 జార్ 9, 3 1 జార్ 3. సో అప్పుడు నాకు 36 ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3. సో దీన్ని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు? 2 స్క్వేర్ 3 స్క్వేర్. ఇప్పుడు దాకు ఈ 36 అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ అయింది? ఇక్కడ 2 నెంబర్స్ P1 P2 పవర్లో λ1 λ2. ఓకే, ఈ ఫార్ములా. సో ఇప్పుడు దీనికి ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఇప్పుడు నాకు సో ఫార్ములా ఏంటి మనకు 1 + λ1 1 + λ2. ఇక్కడ ఏం చేయాలా? ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో కాబట్టి 1 + λ1 వాల్యూ 2, 1 + λ2 వాల్యూ 2. సో అప్పుడు నాకేమైంది? ఇది 3 ఇంటూ 3, ఇది ఇంటూ అమ్మ. సో 3 3 జార్ 9. సో అప్పుడు నాకు 36 ఫ్యాక్టర్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయి అంటే 9 ఎగ్జిస్ట్ అయినాయి. సో ఆ విధంగా ఎనీ నెంబర్, ఏ నెంబర్ అయినా ఇవ్వండి, ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఫార్ములా నోట్ చేసుకొని మల్టిపుల్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయో అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఒక కాంపోజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వస్తాయి అనేవి మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూడండి. సో మనకేంటంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి చెప్పాం? 1 2 3 4 5 6 ఇలా చెప్పాం. అంటే కౌంటింగ్ నెంబర్స్ మనం న్యాచురల్ నెంబర్స్ అన్నాం. సో అలాంటి న్యాచురల్ నెంబర్స్కి సమ్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో అంటే రూల్స్ అంటే ఏంటంటే ఫస్ట్ సమ్ n న్యాచురల్ నెంబర్స్ని ఎలా కనుక్కుంటాం, అందులో ఈవెన్ నెంబర్స్ ఎలా కనుక్కుంటాం, ఆడ్ నెంబర్స్ ఎలా కనుక్కుంటాం, సో అలాంటి ఇప్పుడు చూద్దాం. సో సమ్ రూల్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో జనరల్గా న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి చెప్పాం? 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ ఉండే న్యాచురల్ నెంబర్స్ అన్నాం. సో ద సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అనేది ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో ద సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే n × n + 1/2. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ని యాడ్ చేసి ఎంత వాల్యూ వస్తుందో అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ సమ్ ఎంతో కనుక్కోవాలి. ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ సమ్ ఈక్వల్ టు అన్నప్పుడు సో డైరెక్ట్గా ఇక్కడ 10 ఉన్నప్పుడు n వాల్యూ ఎంత? ఇక్కడ 10 అంటే డైరెక్ట్గా ఇందులో సబ్స్టిట్యూట్ చేసేవచ్చు. అంటే 10 × 10 + 1/2. సో అప్పుడు నాకు ఎంత వస్తుంది? ఇది 5 × 11 దట్ ఈస్ 55. డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అలా రాదు అనుకున్నప్పుడు నువ్వు కన్వెన్షనల్గా ఎలా చేస్తావు? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10. సో ఇప్పుడు చూడండి 3 6 10 15 21 28 36 36
36 45 55. సో ఇది అంటే ఈ లాంగ్ ప్రాసెస్ను అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఫార్ములా నీకు మైండ్లో లేకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్ సమ్ చేయమన్నప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా తెలిసి ఏం చేస్తావు, n × n + 1/2 అన్నప్పుడు ఫస్ట్ ఎన్ని చెప్పాడు ఇక్కడ 10 అంటే 10 కాబట్టి n ప్లేస్లో 10 పెట్టుకుంటాం, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా నువ్వు ఇలా యాడ్ చేసుకోవాలన్నప్పుడు టైం టేకన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ సమ్ n ఆడ్ నెంబర్స్. ఇప్పుడు మనకు 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమని, ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ 0 వస్తుందో దాన్ని మనం ఈవెన్ నెంబర్ అంటాం. ఆడ్ నెంబర్ అంటే ఏ నెంబర్ అయితే 2తో డివిజిబుల్ అయ్యి రిమైండర్ వాల్యూ అదర్ దాన్ 0 వస్తుందో, అంటే 1 కానీ 2 కానీ సంథింగ్ ఏదో ఒక నెంబర్ వస్తే దాన్ని మనం ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఓకే, సో అది మనకి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ ఏంటి, అదేవిధంగా ఫస్ట్ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఎలా కనుక్కున్నా చూద్దాం. ఫస్ట్ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే దీనికి డైరెక్ట్గా n². సో n² నేను ఎలా చెప్పాను అంటే ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 4 తీసుకుందాం మీకు అర్థం అవడానికి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. సో టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 4 ఆడ్ ఉన్నాయి. 4 ఆడ్ నెంబర్సే కదా, 1 2 3 5 7 అనేటివి. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది, 1 + 3 + 5 + 7. సో ఈ రెండు 10 15 16. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 4² రాసుకోవచ్చా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4². ఓకే, సో దాన్ని బట్టి n ఉంటే n², n నెంబర్స్ ఇస్తే n². ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 1, ఇప్పుడు ఇంకో నెంబర్ యాడ్ అయింది అనుకున్నాం, 1 3 5 7 9 11 ఇలా తీసుకోండి. సో అప్పుడు నాకేమవుతుంది, ఇప్పుడు 1 2 3 4 5 6 నెంబర్స్ తీసుకున్నాం. అంటే యాక్చువల్గా నాకు ఎంత రావాలి ఇక్కడ, ఇప్పుడు నాకు 6 నెంబర్స్ తీసుకుంటే 6² 36 రావాలి. అది వస్తుంది లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నాకు దీన్ని యాడ్ చేసుకుంటే 1 + 3 + 5 + 7 + 9 + 11. సో అప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుందంటే ఇది 4 9 9 ఒక 11 20 29 36. సరిపోయిందా. సో కాబట్టి మనం ఈ యొక్క వాల్యూ ఇలా నోట్ చేసుకొని దీని బేసిస్గా ఫార్ములా అనేది నోట్ చేసాం. ఓకే, అది. సో ఫస్ట్ సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఆ ఫార్ములా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అయితే అది, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ అంటే n × n + 1. ఆడ్ నెంబర్స్ అయితేనేమో n², ఈవెన్ నెంబర్స్ అయితేనేమో n × n + 1. ఓకే, అదన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, 4 తీసుకుందాం. ఇక్కడ ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈవెన్ నెంబర్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు వీటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది నాకు, 2 + 4 + 6 + 8. సో ఈ రెండు 10 18 20. సో కానీ ఇక్కడ నేను తీసుకున్న దీన్ని 4. సో దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను ఇప్పుడు 4 × 4 + 1. సో 4 × 5 దట్ ఈస్ 20. సరిపోయిందా. సో ఈ వచ్చే రిజల్ట్ని బేస్ చేసుకొని నేనేం చేస్తాను, దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని నెంబర్స్ తీసుకున్న దాని విధంగా చేంజ్ చేసుకొని దీని బేసెస్ ఫార్ములా అనేది వచ్చింది. ఓకే, సో అదన్నమాట. సో ఫస్ట్ సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అంటే n × n + 1/2. సో సారీ n × n + 1. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ అయితేనేమో n², న్యాచురల్ నెంబర్స్ అయితేనేమో n × n + 1/2. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్న న్యాచురల్ నెంబర్స్లో n న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అందులో ఎన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 తీసుకుందాం న్యాచురల్ నెంబర్స్.
అందులో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తాము? 5 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 5 ఆడ్ నెంబర్స్ ఉన్నాయని చెప్తాం కదా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకోండి. 1 to 100లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అన్నప్పుడు 50 వచ్చి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, 50 వచ్చి ఆడ్ నెంబర్స్ ఉన్నాయని చెప్తాం. సో కాబట్టి దానికి మనం ఫార్ములా ఎలా చెప్పచ్చు అంటే చూడండి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. సో n న్యాచురల్ నెంబర్స్లో n న్యాచురల్ నెంబర్స్ అనుకుంటే సో n అనేది ఈవెన్ అయినప్పుడు ఇందులో n/2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, n/2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. మనకిచ్చిన n న్యాచురల్ నెంబర్స్లో ఈ n అనే వాల్యూ ఈవెన్ అయినప్పుడు n/2 ఈవెన్ ఉంటాయి, n/2 ఆడ్ ఉంటాయి. అదే ఈ n వాల్యూ ఆడ్ అనుకోండి, అప్పుడు నాకేమవుతారంటే n-1/2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, n+1/2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఆడ్ నెంబర్స్ సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సో ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, సో 1 to 46, 1 to 46లో హౌ మెనీ ఈవెన్ అండ్ ఆడ్. సో 1 to 46 న్యాచురల్ నెంబర్స్లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ వస్తాయి అంటే దీనికి సొల్యూషన్ చూడండి. ఇక్కడ నాకు 46 అనేది, ఇప్పుడు 1 to 46 అన్నాం, సో ఇక్కడ 46 అనేది ఈవెన్ నెంబర్. సో హియర్ 46 అనేది ఏంది, ఈవెన్. సో ఎప్పుడైతే నాకు ఈవెన్ నెంబర్ అయిందో అప్పుడు నాకేమవుతుంది, ఇందులో టోటల్ ఎన్ని వస్తాయి అప్పుడు నాకు అంటే ఈ ఫామ్లో యూస్ చేసుకోవాలి. అంటే 46/2 అంటే 23 ఈవెన్ వస్తాయి. అదే 46/2 23 ఆడ్ నెంబర్స్ వస్తాయి. అది ఎప్పుడు 1 to 46 అన్నప్పుడు. అదే ఒకవేళ 61 అనుకుందాం, హౌ మెనీ ఈవెన్ అండ్ ఆడ్ అన్నప్పుడు ఇప్పుడు నాకు దీని సొల్యూషన్ ఎట్లా కనుక్కుంటామంటే ఇప్పుడు నాకు 61 అనేది ఏంది, ఆడ్ నెంబర్. సో 61 అనేది ఆడ్ నెంబర్ అయితే ఇప్పుడు నాకు ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఎన్ని వస్తాయంటే ఇందులో ఈవెన్ నెంబర్ అంటే ఏమైంది, n-1/2 అంటే 61 - 1/2 దట్ ఈస్ 60/2 అంటే ఎంత, 30 వస్తాయి ఈవెన్ నెంబర్స్. అదే ఆడ్ నెంబర్స్ అయినప్పుడు సో ది నెంబర్ ఆఫ్ ఆడ్ ఈక్వల్ టు 61 + 1/2 అంటే 61 + 1 అంటే 62/2 దట్ ఈస్ 31. ఓకే, సో 31 వచ్చేసి ఆడ్ నెంబర్స్ వస్తాయి, 30 వచ్చేసి ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఎందులో 1 to 61లో ఎన్ని ఈవెన్ నెంబర్స్, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయంటే. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఈ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఇచ్చే క్వశ్చన్లో ఫస్ట్ 100 నెంబర్స్ లోపు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అంటే 50 ఈవెన్ ఉంటాయి, 50 ఆడ్ ఉంటాయి. ఒకవేళ 1 to 151లో 1 నుంచి 150 151 లోపు ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అన్నప్పుడు ఆ 151 అనేది మనకు ఏమైంది, ఆడ్ నెంబర్. సో కాబట్టి ఆ యొక్క నెంబర్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు, సమ్ n ఫ్యాక్టోరియల్ కానీ, లేదంటే 5 ఫ్యాక్టోరియల్ కానీ, లేదంటే 20 ఫ్యాక్టోరియల్ కానీ, లేదంటే 126 ఫ్యాక్టోరియల్ ఇలా ఇచ్చాడు, ఏదో ఒక ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు. అయితే ఎండింగ్ దాని యొక్క నెంబరింగ్ ఎండింగ్ అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయో కనుక్కోవాలి. సో టు డిటర్మైన్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఎలా కనుక్కోవడం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, జనరల్గా మనకేంటంటే ఒక ఫ్యాక్టోరియల్లో ఎప్పుడు జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ 5s అయితే ఎగ్జిస్ట్ అవుతాయో అన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకుందాం. 5 ఫ్యాక్టోరియల్ అని ఎలా రాసుకోవచ్చు దీన్ని, 5 × 4 × 3 × 2 × 1. సో అదన్నమాట 5 ఫ్యాక్టోరియల్ అంటే.
ఎప్పుడైతే నాకు ఇక్కడ 5 మల్టిపుల్ విత్ 2 ఎగ్జిస్ట్ అయిందో అప్పుడే నాకు 10 ఎగ్జిస్ట్ అవుతుంది, అప్పుడే నాకు 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో 5, 2 అనేది లేనప్పుడు నువ్వు ఎన్ని మల్టిపుల్ చేసినా కానీ 0 అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అదే నీకు 10 ఫ్యాక్టోరియల్ తీసుకున్నప్పుడు కూడా, సో 10, 9, 8, 7, 6, 5 ఫ్యాక్టోరియల్ ఇలా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు నాకు ఈ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇదంతా వస్తుంది. అందులో కూడా ఈ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే నాకేమవుతుందంటే 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు ఇలాంటి వాల్యూలో మనకేంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయి కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు నాకు దీని వాల్యూ ఎంత అంటే 5 4 = 20, 23 = 60, 62 = 120. సో 120 అంటే 5 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఎగ్జిస్ట్ అయినాయి జీరోస్ అంటే 10 ఎగ్జిస్ట్ అయింది. ఓకే, అదే నాకు n ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి, n ఫ్యాక్టోరియల్లో హౌ మెనీ జీరోస్, n ఫ్యాక్టోరియల్ అనే టర్మ్లో ఎన్ని జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి అన్నప్పుడు దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే n/5 n² 5 n/5³ n/5^4 ప్లస్ అండ్ సో ఆన్. సో n/5 n/5² n/5³ n/5^4 అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఈ n అంటే ఏంటంటే ఫ్యాక్టోరియల్ అన్నమాట. సో దాన్ని మనం ఏం చేయాలంటే డివైడెడ్ బై 5, 5² 5³ 5^4 ఇలా మల్టిపుల్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ అయినాయి కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్ములా పరంగా మనం దీన్ని కనుక్కోవచ్చో లేదో చూద్దాం. సో ఎగ్జాంపుల్ 1. సో 5 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఇక్కడ నాకు n వాల్యూ ఎంత అంటే ఇక్కడ 5. సో వేర్ n వాల్యూ ఎంత అంటే 5. సో అప్పుడు నాకు దీని నుంచి 5/5 5/5² ఇక్కడ అప్ టు ఎంతవరకు తీసుకోవాలన్నప్పుడు ఏదంటే ఇప్పుడు నాకు న్యూమరేటర్ వాల్యూ అనేది ఇక్కడ ఈ వాల్యూ అనేది దీనికంటే ఈ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. డినామినేటర్ వాల్యూ అనేది న్యూమరేటర్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాల్యూ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓన్లీ మనకి ఏంటంటే ఈ యొక్క ఫ్రాక్షన్ వాల్యూస్ డెసిమల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఈ వాల్యూ అనేది పాయింట్ సంథింగ్ అనేది రాకూడదు, ఎగ్జాక్ట్గా వస్తే మాత్రం తీసుకోవాలి. అంటే ఈ నెంబర్ మనం దాన్ని ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు నాకు దీన్ని బట్టి ఏం చేస్తామంటే 1 మాత్రమే తీసుకుంటాం. ఇది 5/25 అన్నప్పుడు ఈ డినామినేటర్ వాల్యూ ఎక్కువ ఉంది కదా, దాన్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు, పాయింట్ సంథింగ్ వస్తుంది, అలాంటి వాటిని మనం ఎలిమినేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నాకు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నాకు 120 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు వాడు. సో 120 ఫ్యాక్టోరియల్ ఇచ్చేసి ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ అంటాడు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్. ఈ 120 ఫ్యాక్టోరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటాయి అన్నప్పుడు ఎలా చేస్తామంటే దీన్ని, సో దీనికి సొల్యూషన్ చూడండి. సో 120 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ n వాల్యూ ఎంత అంటే నాకు 120 కాబట్టి 120/5 ప్లస్ 120/5² ప్లస్ 120/5³ ఇక్కడ 120/5 అన్నప్పుడు ఎంత వస్తుంది వాల్యూ చూడండి. 5 1 = 5 2 = 10, సో 2 ఉంటుంది 20, 5 4 = 20, 25తో 120 అది ఎన్నిసార్లు పోతుందంటే దీని వాల్యూ వేసుకుంటాం 120/25. అదేవిధంగా 120/53. ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి 5³ అన్నప్పుడు 5 5 = 25, 25 5 = 125. సో 120 కంటే ఇది 125 ఎక్కువ కదా, కాబట్టి ఈ టర్మ్ ఎలిమినేట్ చేసుకుంటాం. అప్ టు 7 వరకు మనం డిటర్మైన్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఈ వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి ఇక్కడ, సో 120/25. సో 4 పాయింట్ సంథింగ్ వస్తుంది, అప్ టు 4 మాత్రం తీసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే 24 ప్లస్ ఇది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది కాబట్టి ఇది 4. సో ఈ వాల్యూ మనం కన్సిడర్ చేసుకోమన్నమాట. 120/5³ అన్నప్పుడు ఆ వాల్యూ మనం కన్సిడర్ చేసుకోం. సో దీన్ని బట్టి నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి అంటే మనకు 28 జీరోస్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, 2-3 ఎగ్జాంపుల్స్ మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూడండి,
ఫైండ్ ది నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు, సో ఇప్పుడు చూడండి దీన్ని 100/5 ప్లస్ 100/5² ప్లస్ 100/5³ అండ్ సో వన్ ఇలా నోట్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే 100/5 ఓకే, ఇది గ్రేటర్ దాన్ ద డినామినేటర్, ఇది కూడా అంతే గ్రేటర్ దాన్ ద డినామినేటర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి డినామినేటర్ వాల్యూ ఏమైంది 5³ అన్నప్పుడు 125 వస్తుంది. 5 × 5 × 5 5 5 25 25 5 125. సో న్యూమినేటర్ కన్నా డినామినేటర్ వాల్యూ ఎక్కువైంది కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటాం. సో ఓన్లీ 2 మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇది 5తో 25 ఎప్పుడు వస్తుంది 20 ప్లస్ 25తో 25 4 × 100. సో అప్పుడు నాకు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 24 జీరోస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 126 ఫ్యాక్టోరియల్. సో 126 ఫ్యాక్టోరియల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అని ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ సేమ్ ఇదే సేమ్ ప్రాసెస్. 126/5 126/5², 126/5³ 126/5/4. ఇక్కడ చూడండి న్యూమినేటర్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్, న్యూమినేటర్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్, న్యూమినేటర్ గ్రేటర్ దాన్ ది డినామినేటర్, బట్ ఈ టర్మ్ అనేది ఎలిమినేట్ చేసుకుంటాం. ఓకే, ఈ టర్మ్ అదే ఎక్కడైతేనేమో ఈ టర్మ్ అయితే ఎలిమినేట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 126/5 అన్నప్పుడు ఎంత వస్తుంది వాల్యూ. సో ఇక్కడ నాకు ఓన్లీ ఎగ్జాక్ట్ వాల్యూ మాత్రం తీసుకుంటాం, అంటే 126/5 అన్నప్పుడు ఇప్పుడు నాకు ఇది ఎంత వస్తుందంటే 25.2 అలా వస్తుంది. బట్ మనం కన్సిడర్ చేసుకుంది ఎంత కన్సిడర్ చేసుకుంటాం 25 మాత్రం తీసుకుంటాం ఇందులో. ఓకే, అదే ఈ వాల్యూ అయితేనేమో 126/5². సో ఇదంతా వస్తుందంటే నాకు 5.04 వస్తుంది. బట్ మనం ఏం చేస్తామంటే 5 మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. అంటే 5 పాయింట్ సంథింగ్ 2 పాయింట్స్ అలా వచ్చినప్పుడు ఓన్లీ పాయింట్ సంథింగ్ ఉన్న దాన్ని కన్సిడర్ చేసుకోం, బిఫోర్ ఉన్న వాల్యూ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. అదేవిధంగా ఇదంతా వస్తుందంటే 126 ఇది 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 1.08 వస్తుంది కాబట్టి 1 మాత్రం తీసుకుంటాం. ఇది ఏమవుతుందంటే 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. 0 పాయింట్ సంథింగ్ వచ్చినప్పుడు దాన్ని మనం కన్సిడర్ చేసుకోం. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి నాకు ఎంత వస్తుందంటే ఇది మొత్తం 31. సో ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎగ్జిస్ట్ అవుతాయంటే 31 అనేది జీరోస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆల్ ఆఫ్ ఏ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.